హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా రాజకీయాలలో బాగా రాణించాలంటే మన పార్టీకంటూ ఒక పేపర్ గానీ, టీవీ ఛానల్ గానీ ఇట్లాంటివి ఉండాలనమాట. సో ఉండాలనుకున్నారు. ఆ తర్వాత నాకు పేపర్ లేదు, టీవీ లేదని ఎంత చెప్పుకున్నప్పటికీ ఒక నాయకుడికి టీవీ ఉన్న సంగతి, పేపర్ ఉన్న సంగతి అందరికి తెలుసు. ఇంకా తెలంగాణలో ఇంకొక పార్టీకి పేపర్లు, టీవీలు ఉన్న సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఇంకొక పార్టీకి ఏం లేనప్పటికీ వాళ్ళ అనుకూల మీడియా అంటూ గట్టిగా సపోర్ట్ చేసే పేపర్లు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి. అందరికీ తెలుసండి మాట. వాటన్నిటి గురించి జనాలను మాకేం లేవన్నా కానీ ఎవరు నమ్మరు. ఎవరికి ఏ టీవీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఎవరికి ఏ పేపర్లు సపోర్ట్ చేస్తున్నాయి అందరికీ తెలుసు. సో ఇది పక్కన పెడితే మామూలుగా అది ఒకప్పటి రాజకీయం. కానీ నేటి రాజకీయం ఏం చెప్పాలా, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు వీటికంటే కూడా డిజిటల్ యుగం నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ యొక్క వ్యవహారాలు, వాళ్ళ యొక్క ప్రచారాలు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు అంత స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఎవరికైతే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఎవడైతే ఎక్కువ కొంటాడో, ఏ పార్టీ వాళ్ళైతే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ని మేనేజ్ చేస్తుంటారో వాళ్ళ యొక్క బాకాలు అనేది గట్టిగా ఊది జనాలలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పే వ్యవహారాల కంటే కూడా ఇలా యూట్యూబర్స్ చెప్పే వాటి మీద ఎక్కువ రిలే ఉన్నారు. వీళ్ళైతే అక్కడ ఇక్కడ తిరిగి చెప్తుంటారు, ఏవో చెప్తుంటారులే, కొంచెం నిజం ఉంటుందని బాగా రిలే అయిపోయారు. సో అది వాస్తవం కూడా. అందుకని ఈ పార్టీలు కూడా ఏమి ట్రెండ్స్ని పట్టుకున్నాయి. వాళ్ళు ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ల మీద డిపెండ్ అవ్వట్లేదు ఒకప్పటిలాగా. ఇప్పుడు డిజిటల్ యుగాన్ని నమ్ముకొని ఎక్కువ సోషల్ మీడియాని విపరీతంగా రన్ చేస్తున్నారు, పిఆర్ను రన్ చేస్తున్నారు, యూట్యూబర్స్ను కొనుక్కుంటున్నారు, పెట్టిస్తున్నారు. లేకపోతే ఒక టీం మెయింటైన్ చేసి యూట్యూబర్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా చేయించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఇంత పట్టించుకోలేదు ఈ సోషల్ మీడియాని. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సోషల్ మీడియాని వాడారు, డిజిటల్ మీడియాని వాడారు. అసలు వాళ్ళ పథకాలు, వాళ్ళ నవరత్నాలన్నీ జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. చంద్రబాబు గారితో పోల్చుకుంటే ఆయన పైచేయి సాధించారు, చిత్తుగా ఓడించారు. అసలు భారీ మెజారిటీ తోటి అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో కాస్త సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాని కాస్త ఎందుకో స్లో డౌన్ చేసినట్లయితే నాకు అనిపించింది. ఆ తర్వాత వీళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను గ్రహించి వాళ్ళు విపరీతంగా వాడటం నేర్చుకున్నారు సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాని. వాళ్ళు బాగానే వాళ్ళు అనుకున్న వ్యవహారాన్ని బాధుడు నీదేం కర్మ మన రాష్ట్రానికని, ఇంకా రా ఇట్లాంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళు మాట్లాడే మాటల్ని షార్ట్స్ చేసి, రీల్స్ చేసి జనాల్లోకి బాగా ఎక్కించారు. కొన్ని అసలు జగన్ కూడా అనుకోలేదు ఈ రేంజ్లో వాటిని నమ్మేసి 11 సీట్లు కట్టబెడతారని. 11 సీట్లకు కూర్చోబెట్టారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని పట్టుకున్నాడు కదా, వదలలేదన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా చూడు, ఆయన ఏదైనా పెన్షన్ ఇస్తున్నా, ఎవరికైనా ఏదైనా చేస్తున్నా, ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నా, ఏదో జనాలని మామూలుగా పిలిచి చాలా సాధారణమైనటువంటి పిలిచి మాట్లాడుతున్నట్టు, ఆటోల్లో వస్తున్నట్టు, పోతున్నట్టు, బస్సులో కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, కార్యక్రమం చేస్తున్న, పొలాల్లో రైతులతో మాట్లాడుతున్నా, పిఆర్లు మంచిగా తీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ ఊరకట్టు లేపుతా అన్నారు. వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కూడా వాటికి మంచి ఎలివేషన్ వీడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్తున్నాయి. బాగుంది, నేను తప్పు పట్టట్లేదు. ఇప్పుడున్న ట్రెండ్ అది కాబట్టి ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ కూడా ఆయన వీడియోలు, ఆయన ఎప్పుడైనా జనాలకి ఇళ్ళలోకి పెళ్ళికి వెళ్ళినా, చావులకి వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా ఆయన వెనక జనం వచ్చే వీడియోలని విపరీతంగా జనం వస్తున్నారు, జగన్ వెంటే జనం, ఇట్లాంటి వీడియోలకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి, అనురితిక్ మ్యూజిక్ చేసి, బీజిఎం చేసి బాగా లేపుతున్నారు. అవి కూడా జనాల్లో బాగానే వెళ్తున్నాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ వెళ్తున్నాయి, ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ రీల్స్ బాగానే వెళ్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటారు చూసిన ప్రెస్ మీట్లలో, అవి కూడా అంతే ఎఫెక్టివ్గా జనాల్లోకి వెళ్తున్నాయి. కానీ ఏవైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటారు చూసిన మాటలు, అవి ఎందుకో ట్రోల్ మెటీరియల్ లాగా వెళ్తున్నాయి. వాళ్ళు పార్టీ వాళ్ళు ఈయన ఎలివేషన్ ఇచ్చుకుంటూ లేపే అయితే బాగా వెళ్తున్నాయి. కానీ ఈయన ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మీద చేసే విమర్శలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం, ఇవన్నీ అంతగా వెళ్ళటం లేదు, ఎందుకో ట్రోలింగ్ అవుతున్నాయి. వీటిని వాళ్ళు కొంచెం కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ డిజిటల్ మీడియాలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నా కానీ ఈ ఒక్క విషయంలో కొంచెం వైఎస్ఆర్ పార్టీ వెనకబడి ఉంది అన్నది నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.